ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? మనకి పెళ్లి సంబంధం కుదరబోతుంది. ఇంతకీ పెళ్లి అంటున్నాము, ఎవరు చేస్తున్నారనేగా మీ డౌట్. మా ఊరోళ్ళంతా కలిసి నా పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇంతకీ సంబంధం చూసారో లేదో కనుక్కుందాం. ఇది ఇమ్మానీలు గడి ఇల్లు అనుకుంటా. అరే ఇమ్మానీలు సారీ, ఇక్కడ ఏవో క్వారీ పనులు జరుగుతున్నట్టు. భారీ పనులేం కాదు. ఈవిడేంటి మీ ఇంట్లో ఉంది? నా పిల్లం నా ఇంట్లో ఉండక ఎక్కడ ఉంటది? మొన్న మా ఇంట్లో ఉంది. మీ ఇంట్లో ఉందా? అంటే ఉప్పు కోసం వచ్చింది. కన్ఫర్మ్ తప్పు కోసమే పోయావు కదే. ఏంటి ఏం కావాలి? ఈ టైంకి మీరు నైట్ డ్యూటీకి వెళ్ళాలి కదా. అయ్యో సారీ సార్, మీ ప్లాన్ ఏదో ఉంది కదా, డిస్టర్బ్ చేసినట్టు. మీరు వెళ్తాను, మీరు కానీ. నేను నైట్ డ్యూటీకి వెళ్తే ఎందుకు, వెళ్ళకపోతే నీకెందుకురా? అది కాదండి, ఏదో పక్క నిమిషం వస్తే నేను పగలంతా ఇంట్లో ఉంటాను. ఏ రోజు మల్లెపూలు పెట్టుకో, నైట్ డ్యూటీకి వెళ్ళేటానికి కరెక్ట్గా మూరదిగేస్తాడండి. ఎవరి కోసమే? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి? అదేం లేదండి, అలాంటిది ఏం లేదండి అనకుండా అవన్నీ ఎందుకు లేని అంటదేంటిది? ఏమండి, నాకేదో పెళ్లి సంబంధం చూస్తానన్నారు. నేను చూస్తాను కదా నీకు. ఈ సంబంధం వద్దండి, నాకు పెళ్లి సంబంధం చూస్తే చాలు. దానికి అయ్యే ఇంట్రెస్ట్. అవునరా, పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఏం చేస్తామండి, మీ ఆవిడతో మీరు చేసేదే నేను కూడా చేస్తానండి. ఇది మా ఆవిడతోనా? కాదండి, మీరు నాకేదో సంబంధం చూస్తానన్నారు కదండి. సంబంధమే కదా, చూస్తాంలే ఎల్లు. సరే, కొంచెం ఏదోలాగా. ఏందిరా ఇది? అసలు దీన్ని నా పిల్లారికి ఎందుకు ఇచ్చారా మీరు? ఇంకో ఇంటికి వెళ్దాం, వీళ్ళైనా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారేమో చూద్దాం. ఇది భాస్కర్ది అనుకుంటా. పొరపాటు 4 ఇల్లు భాస్కర్ కాదుగా. భాస్కర్ మిగతా ఇద్దరు పడుకున్నారా? ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏమండి రండి, ఇడ్లీ తిందరు. ఏమండి రండి, పూరీలు రెడీగా ఉన్నాయి. బా నాకు ఖాళీ లేదబ్బా, ఫుల్ బిజీ. ఏంటి విషయం చెప్పు. మీరు ఇడ్లీలు పూరీలతో బిజీగా ఉన్నారని తెలియక డోర్ కొట్టానండి. సరే, ఏంటి విషయం చెప్పు. అదే, నాకు పెళ్లి సంబంధం చూస్తానన్నారు కదా. పెళ్లి సంబంధం చూస్తా. ఎందుకో తెలుసా? నీ కోసం కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఈవెంట్ వస్తుంది కాబట్టి. ఒరే నీ పెద్ద మనిషి రే. మా జంటను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇదేంటండి? గుడిసె. అదే అండి. నాకెందుకో ఈ జంటే నా పెళ్లి చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. బాబు ఇంత అన్యోన్యమైన జంటను నేను ఇంతవరకు చూడలేదురా బాబు. నా దిష్టి తగిలేలా ఉంది. థ్యాంక్ యూ బేబీ. ఏ ఆది, నేను ఎరిపేశాను. నువ్వు ఎరిపేసుకోవడమే కాదు, ఎరుపుని చేసుకున్నావు కూడా. పిచ్చి పిచ్చి నాటకాలకు మా జంట జీవం. ఈ 2 జీవాలు కలిసి ఒక బుల్లి జీవానికి ప్రాణం పోతున్నావు. మీ పెదాలు ఏమైనాయి? అవి కొరికేస్తుందండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు టైం లేకుండా కొరికేస్తుంది. మురిక్కాలవల మీద ఉండే ఈగలు కూడా వాళ్ళవా పెదాల మీద? నువ్వు ఎలా వాళ్తున్నావు తల్లి? నీకు నమస్కారం అమ్మా. ఇగో వర్ష, ఇవి పూతరేకులే, కానీ ప్రతిసారి కొరకకు, ఓకే? నువ్వు పైకి నాటకాలు ఆడుతున్నావు కానీ నీకు కూడా ఇష్టమే కదా ఈడంటే. నాకెందుకో మీరు మొగుడు పిల్లలు కాదేమో అని డౌట్ వస్తుంది. తను ఏదో ఇలా మీరు దగ్గరికి తీసుకోలేకపోతున్నారు. నాకు స్టిల్ డౌట్ గా ఉందండి. నిజంగా మొగుడు పిల్లలు అయితే ఫోర్ హెడ్ మీద కిస్సిస్తా. బేబీ ఒక్కటి బేబీ. ఇదిగో నాకు అర్థమైంది, నువ్వైతే మొగుడు కాదు. నేనే మొగుడు. చూడు, నేను
చంప పగిలిద్దిరా. చెంప పగిలిన పర్లేదు, 4 మీద ఒకటే ముద్దుగా. కావాలంటే ఆదికి ఇస్తాను గానీ నీకు ఇవ్వను. సరే ఆదికి ఇచ్చిన పర్లేదు, తర్వాత నాకు ఇవ్వు. నువ్వు మొగుడు కాదు, మొగుడు. నువ్వు ఇక్కడే ముద్దు పెట్టావు కదా. నాకు మీ జంట నాకేదో పెళ్లి సంబంధం చేస్తానన్నారు కదా. ఈ ఏజ్ లో పెళ్ళేంటయ్యా? కింద పొట్ట పైన బట్ట వెనకాల తట్ట. అరే అది చూస్తాను రా నీకు మంచి సంబంధం, డోంట్ వరీ. ఓకే బేబీ దా. సరే ఇంకొక ఇల్లు ఉంది. పిలిచారా సార్? కాదండి, నేను ఎవరిని డోర్ కొట్టినా వాళ్ళని ఏదో డిస్టర్బెన్స్ చేసామని ఫీల్ అవుతున్నారు. మీరు ఇంత హ్యాపీగా బయటకు వచ్చారేంటి? యాక్చువల్ గా మీరు కరెక్ట్ టైం వచ్చి పిలిచారు సార్. అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అదే మీకు లోపల ఏం నాకేం పని లేదు సార్. అసలు ఏదో పెద్ద డిస్టర్బ్ చేయమంటుంది సార్. మాటి నా వల్ల కాదు సార్ అది పనులన్నీ. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? పిల్లలు ఉన్నారా మీకు? లేరు సార్, ఇప్పటిదాకా పుట్టలేరు. ఎందుకు? రోజు ఇట్నే ఫ్రెండ్స్ వస్తుంటారు, మాట్లాడుతుంటారు సార్ బయట. లోపల ఏం పని సార్ మనకు? నువ్వు సూపర్ రా. నాకేదో పెళ్లి సంబంధం చూస్తానన్నారు. పెళ్లి ఎందుకు సార్? అంత కష్టపడాల్సి వస్తుంది సార్ రోజు. ఇది హ్యాపీ జీవితం సార్ ఇది. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కదా సార్. నాకు వైఫ్ అని చెప్పి తేజు అనగా పారిపోయింది ఎందుకు సార్? నాకు అర్థం కాలేదు ఇప్పటికి. మరి పారిపోదా అది? అది నాకు వైఫ్ అంటేనే పారిపోయింది ఒకరోజు. వర్షాన్ని ఏమన్నా ఆల్రెడీ అన్యోన్యమైంది అంట, దాన్ని కదిలీకను. ఏమండి, మా ఊరోళ్ళు నాకు పెళ్లి చేస్తామని చెప్పి ఇప్పుడు జస్ట్ ఇంటికెళ్ళి డోర్ కొడితే నా మీద అరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సంగతి నేను తేలుస్తా, చూడండి ఏం చేస్తానో చూడండి. ఈ ఇల్లు నాకు పెళ్లి చేస్తానని నన్నే మోసం చేస్తారా? ఈ రోజు మీ అక్రమ సంబంధాలన్నీ బయట పెట్టి చెప్తా మీ సంగతి. అందరూ ఒకసారి బయట రండి. ఎంత దారుణం జరిగిందో చూడండి. ఇమానీలు వర్ష మధ్య సంబంధం ఉందంట. ఏమండి, నేను అలాంటిదని కాదండి. నువ్వు ఎలాంటి ధనమైనా నాకు ఓకేరా బేబీ దా. బుల్లెట్ భాస్కర్ కి తేజస్వినికి మధ్య ఇది అయితే నిజమే. గడ్డన్ నవీను మహతి మధ్య సంబంధం ఉంది కానీ ఏం జరగట్లేదు. అది ఓకే. జిత్తు స్వాతికి ఎక్కువ సంబంధం ఉంది. శాంతి స్వరూప్కి అందరితో సంబంధం. ఎవర్రా ఇలా రాసింది? నాకు తెలిసి ఈ రైటింగ్ మన ఊర్లో ఆ వెంకటేశ్వర్లు గాడిదేమో నా డౌట్ అండి. వెంకటేశ్వర గారు కాదు, ఆ రమేష్ గారు ఉన్నాడు కదా, వాడిదేమో నా డౌట్. రమేష్ గారు మన ఊరు ప్రెసిడెంట్ రా. సారీ సార్, ఆడు కదా. అయితే ఆ సుబ్బారావు గారు ఉన్నాడు కదా, పోస్ట్ మ్యాన్ సుబ్బారావు గారు. ఎందుకు సార్ మనకి ఇన్ని డౌట్లు? లేదు, మొన్న ఇంటికి వెళ్తే డౌట్ పడ్డాను నా మీద. మీకు ఒక పేరు అనిపిస్తుంది, నాకు ఒక పేరు అనిపిస్తుంది. నేనేమంటానంటే మన ఊరు ప్రెసిడెంట్ పిలుద్దాం, ఆయనే ఈ సమస్య తేలుస్తాడు. కానీ ఇగో మా ఆవిడ దేవుడు తప్పు రాశాడు రా. గడ్డ ఆయనకు అది ఈయనకుంది, అది ఇందా నుంచి ఇటు చుట్టూనే తిరుగుతుంది. ఈ రోజు ఎలాగైనా ఇది రాసింది ఎవడో తేలాల్సిందే. ప్రెసిడెంట్ తో పాటు ఊరి జనాన్ని కూడా పిలుద్దాం. ఆడెవడో తేలి. వాడెవ్వడు రాడు. పాపరాయుడు 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 పాపరాయుడు. సమస్యలేంటి మన ఊర్లో? ఎఫ్ఐఆర్స్. నేను చేసినట్టు రాసాడంటవా? ఓ మీరు కూడా ఉందా? ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ప్రెసిడెంట్ గారు ఏంటండి ఇది? నాకు ఎవరెవరితో సంబంధాలు పెట్టారు. కాపురం కూలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరి పేరు రాశారా? చూడండి సార్, ఇమానీలకి వర్షాకి మధ్య సంబంధం ఉందంట. ఏమండి, నేను ఎంత పద్ధతి గల ఆడపిల్లని ఇలా పరుగు తీస్తే నేను ఎట్లా బతకాలి? బేబీ నువ్వెన్ని చేసినా నాకు ఓకేదా. అదే ఎంత జరుగుతుంటే ఏం మాట్లాడాడు ప్రెసిడెంట్ గారు? మాట్లాడడానికే ఉన్నారు. ఆయన మైండ్ లో ఏదో తిరుగుతుంది. ప్రశాంత్ గారు ఏదో మాట్లాడారు. ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారంటే ఊరి జనాలందరినీ పిలిచి ఇందులో ఎవడనేది కనిపెడదాం అంటున్నాడు ఆయన. కరెక్ట్. నేను ఏదైతే అనుకున్నానో అది కరెక్ట్ చెప్పాను. అవన్నీ కాదండి, ఈ రాసినాడు ఎవడో మాకు తెలియాలి. ఊరు జనాలు రండి. ఏదో మన ఊరు వాళ్ళు వచ్చారు. ఎరా సందీప్ అన్న, మధ్య బాగా సక్సెస్ అయినట్టున్నా? అవునన్నా. ఆంటీస్ నుంచి 90s వరకు ఎదిగావు. కానీ సందీప్ 90s అడావిడియా ఇంత ఎదిగానంటే మీరందరూ నాకు సహకరించడం వల్లే. ఇవన్నీ ఎదిగిన తర్వాత చెప్పు.
ఇక్కడేమో ఎవడో బోర్డు మీద ఎవరెవరికో సంబంధం ఉందని చెప్పి రాశాడు. వాడెవడో ఈ రోజు మీరు కనిపెట్టాలి. ఈ బోర్డు మీద రాసిన వాళ్ళ పేర్లన్నీ ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి. మనం కూడా రాసేసాం అనుకో ఏమి చేయలేదన్న మర్చిపోతుంది. నాకు కేజుకి ఏదో ఉంది. బోర్డు మీద కాదురా, ఎవడో పేపర్ లో కూడా రాసినట్టున్నాడు. అదేదో చెత్త పేపర్ అనుకుంటా. చెత్త పేపర్ కాదురా, మ్యాటర్ తండ్రిలోనే ఉంది. ఎవరికా ఆ పేపర్ మనకి ఎందుకు వదిలే? నరేష్ నరేష్ ఏరా ఎవడు నరేష్ అని రాశాడు చూడు. ఎందుకురా ఈ పేపర్లన్నీ? అసలు ఇన్ని జరుగుతుంటే ప్రెసిడెంట్ గారు ఏం మాట్లాడారు? మైండ్ లో తిరుగుతాయి కానీ ఇందులో నుంచి రావు. ప్రెసిడెంట్ గారు మీ అందరి కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపిస్తున్నారు ఇక్కడికి. ఓకే, వాళ్ళు ఇక్కడికి వస్తారు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఈ మధ్యలోనే ఆ రాసినోడిని కూడా కనిపెట్టేస్తారు. ఎందుకు పిలిచారు? ఏం లేదండి, రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఏంటని మీరు కామెడీ చేస్తున్నారనా? లేదు, మీరు యాంకరింగ్ చేస్తున్నారని. రూమర్స్ అంటే అవి కాదండి, ఈ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి కదా, ఆ ఎఫ్ఐఆర్స్ ఎక్కువ జరుగుతున్నాయని. మరి మీరు ఆపేయొచ్చు కదా. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మా విలేజ్ లో పవిత్రమైన జంటలు చాలా ఉన్నాయి. అలాంటి జంటల్ని వేరే వేరే వాళ్ళతో రిలేషన్స్ పెట్టి ఎవడో గోడ మీద ఎఫ్ఐఆర్స్ రాశాడండి. ఓకే అండి, దానికి మేమేం చెయ్యాలి? మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ రాసినోడు ఎవడో కనిపెట్టడానికి మా ఊరోళ్ళందరినీ మా ప్రెసిడెంట్ గారు పిలిచారు. వాడిని కనిపెట్టేదాకా మేము ఉండలేము, మాకేం పని, వాళ్ళు వెళ్తాం అంటున్నారు. మరి వాళ్ళని వెళ్ళనీయకుండా చేయాలంటే మీ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలి. కానీ 2 hours ఏనండి, అంతలో మీరు ఎవరో కనిపెట్టుకోవాలి అంతే. వాళ్ళెవరో కనిపెట్టాలి మేడం. ఏమండి, మీరే ఎలాగైనా వాళ్ళకు బోరు కొట్టంగా ఎంటర్టైన్ చేస్తే ఈ లోపు వాడెవడో మేము కనిపెడతాం. సరే, ఎంతైనా ఇది మా కర్తవ్యం కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఎస్ రష్మి, అలా ఎంటర్టైన్ చేయాలంటే మీరు అక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆల్ రైట్, సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎనర్జెటిక్ టీమ్ రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ #90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఏంటి అప్పుడే సెకండ్ సీజనా? కాదు, మరి ఉన్న సీజనే బాగా లేపుదామని. ఇంకా రష్మి ఇంతవరకు తెలుగులో గాని మిగతా ఎనీ లాంగ్వేజ్లో #90s లాగా రిలీజ్ అయిన 22 days లో 250 million minutes చూసిన ఒకే ఒక్క సిరీస్ ఇది. అసలు ఇండియాలో ఇంతవరకు ఏ సిరీస్ కి కూడా ఆ రేటింగ్ ఇవ్వలేదు. 9.6 అనేది హైయెస్ట్ రేటింగ్ ఎవర్. సో క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ ఆదిత్య హసన్ అండ్ గ్రేట్ బ్రాండ్ తెలుగువారి ప్రైడ్ ఈటీవీ విన్. అన్నగారు రాక రాక మా విలేజ్ కి వచ్చారు. మీ 90s సిరీస్ కూడా పెద్ద సక్సెస్ అయింది. అండ్ ఇక్కడ మా సందీప్ గారు ఉన్నారు కదా. సందీప్ రా. సందీప్ గురించి మీరు రాకముందే చెప్పాను, బాగా సక్సెస్ అయ్యావు సందీప్. ఆంటీస్ నుంచి 90s వరకు. మరి ద కాస్ట్ ఆఫ్ #90s, మరి ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అసలు ఎక్కడ చూసినా చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు చూసాను, చాలా బాగుంది అది ఇది అంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అన్నగారు మనోడు గురించి చెప్పాలి. ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో వీడు ఈ స్టేజ్ మీద సోలోగా స్టాండప్ కామెడీ చేశాడు. స్టాండప్ కామెడీ చేస్తే ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు ఎవ్వరూ నవ్వలేదు. సీరియస్ గా జరిగింది చెప్తాను. చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు ఎవరు నవ్వకపోతే వాడు చాలా గిల్ట్ ఫీల్ అయ్యాడు. కానీ ఈ రోజు వాడు ఈ ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చాడు. ఇంకా అంతకంటే నిజంగా అది దీంట్లో జబర్దస్త్ సంబంధించి 2 ఆర్టిస్టులు పనిచేశారు. ఒకటి తిను, ఇంకోటి సందీప్. ఈ సక్సెస్ లో జబర్దస్త్ కూడా ఉంది, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంది, ఓవరాల్ గా ఈటీవీ విన్ ఉంది. మా వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఆబ్వియస్లీ అంటే వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎవరైనా నార్మల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఇప్పించచ్చు కదా.
మరి జాతి రత్నాలు అందరికి థ్యాంక్ యూ సో మచ్. మా సీజన్ 1 ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత వైరల్ చేసినందుకు. సీజన్ 2 కూడా వస్తాయి, దాన్ని కూడా మంచిగా సపోర్ట్ చేయాలి. అందరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాం. మళ్ళీ సీజన్ 2 వస్తుంది, సపోర్ట్ చేయండి. మొత్తం మనోడే చెప్పేస్తున్నాడు. నువ్వు డైరెక్టరా? మరి ఎందుకురా నీకు? మరి సందీప్ మేడం థ్యాంక్ యూ మేడం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు నేను ఎన్ని స్కిట్లు చేసినా, ఏం చేసినా, రీల్స్ లో అయినా, యూట్యూబ్ లో అయినా మహా అంటే 1 మిలియన్ ఉండొచ్చు. కానీ అది ఒక్క రీలే 12 మిలియన్లు వెళ్ళిందండి. అది 10th క్లాస్ ది ఫైనల్ స్పీచ్ ది. ఇక్కడే కాదు, ఎక్కడికైనా నన్ను మామూలుగా ఎవరు గుర్తుపట్టరు. కాకపోతే ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ అని అంటుంటారు. ఇంద్రజ గారు, శివాజీ గారు, హలో మేడం. ఎంత బ్యూటిఫుల్ గా ఏ ఒక చిన్న చిన్న ఎమోషన్స్ ని కూడా ఎనాక్ట్ చేయగలిగిన ఆర్టిస్ట్ మీరు. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మీ కంబ్యాక్ చూసిన తర్వాత బంతిని ఎంత గట్టిగా కింద కొడితే అంతే పవర్ఫుల్ గా అది పైకి వస్తుంది అని మీ మూలాన్ని నిరూపించారు. మళ్ళీ నేను ఆర్టిస్టులు అందరికి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, డిసప్పాయింట్ అవ్వద్దు లైఫ్ లో ఎప్పుడు కూడా. 100% మీరు డెడికేషన్ తో నిజాయితీగా పనిచేస్తే మాత్రం ఒక రోజు అంటూ మనకు వస్తుంది. ఎవడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మనం ఆడే గేమ్ అంటే లైఫ్ గేమ్ ఇది. ఈ గేమ్ లో నిజాయితీ ఉంటే మాత్రం అందరికి వస్తుంది. ఎవ్వడికి రాదనేది లేదు ఇక్కడ. సక్సెస్ అనేది ఏదో ఒక రూపంలో. ఇదిగో ఆయనకి రాలేదా, ఈ ఏజ్ లో వచ్చింది ఆయనకి. Congratulations to the entire team of #90s, a middle class biopic streaming only on ETV Winamp. రోజుకి నాకు #90 అమ్మాయికి ఏదో ఉంది. సార్ ఏంట్రా? see the paper. ఎవడు ఏదో రాశాడు చూడండి. ఏముందిరా? ఏం లేదు. అయ్యో చెప్పేసాడు సార్. ఓ అటు రాసావా? ఆల్రెడీ చింపాడుగా, ఇంకేముంటది. ఇగో జాగ్రత్త పెట్టుకో. ఒరే ఒకటి నేను ఒక్కటి చెప్తా, నువ్వేమనుకోగా. ముందుకురా. నీకుందంటేనే నమ్మరు, నీకు ఇంకొకరితో ఉందంటే ఎవరు నమ్మరు. ప్రెసిడెంట్ గారు, ఆది గారు, ఇవన్నీ టెన్షన్స్ కాసేపు పక్కన పెట్టి చిన్నగా రిలాక్స్ అవ్వండి. శ్రీదేవి డ్రామా కంపెనీ మీకోసం ఒక స్పెషల్ ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ మా శ్రీదేవి డ్రామా కంపెనీ డి వాళ్ళతో ప్రిపేర్ చేసింది. అయితే ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దామా? పెట్టలేదు చేయలేని నేనంత చాండాలినే రామో. బస్తవా బస్తవా ఒక్కసారి బస్తవా, బస్తవా బస్తవా పాఠమైన చేస్తవా. తొలి 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 కోడి కూత కుస్తవా, చలి 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 మంట రేపిపోతవా. వెనక వెనక పడి ఇంట తీసుకెళ్తవా. వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా, ఓయ్ వస్తవా వస్తవా పాఠమైన చేస్తవా. సుబ్బులు ఇంకంతా చెడుగుడుగుడుగుడుగుడే. చెడుగుడంటే భయం, గుడుగుడంటే భయం. చెడుగుడంటే భయం, నాకు గుడుగుడంటే భయం. పొంగు దూకుడాటంటే మహాభయం రో. పొంగంటే భయం, నాకు చీకటంటే భయం. నిలువెల్లా దోస్తడని యమా భయం రో. టెలిఫోన్ బెల్లంటే తగని భయం రో. పుల్ల ఐస్ క్రీమ్ అంటే అమ్మో భయం రో. ఇంతకింత ఎక్కువైన పెద్ద భయంతో జర్రం వచ్చింది మావా, జర్రం వచ్చింది, జర్రం వచ్చింది మాయ, జర్రం వచ్చింది, జర్రం వచ్చింది మావా, జర్రం వచ్చింది, జర్రం వచ్చింది మాయ, జర్రం వచ్చింది. చక్కిడి చిందులకైనా దోం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చేవాళ్ళ కుర్రాడు. సోం పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టపడి వచ్చేవాళ్ళ కుర్రాడు. బ్రహ్మాండం బద్దలు కొట్టే, బ్రహ్మాండం బద్దలు కొట్టే అనుభవం
చక్కడి జామ్ చక్కడి చిందులకైనా తోం తక్కడి సందడికైనా వెంటపడి వచ్చేవాడు కుర్రాడు రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే పల్లెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో ఆపండి 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 అంతా బానే ఉంది కానీ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ ఊగాలంటే ఈ మాత్రం ఊపు సరిపోదండి ఇంకాస్త స్పీడ్ పెంచండి హే. ఏంటి సరిపోలేదా? అయితే ఈ స్టేజ్ ఊగాలంటే మా అక్క రావాల్సిందే. బాబోయ్ 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 మీకే 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 ఇంద్రజ గారు ఎలా అనిపించింది అలాంటి పర్ఫార్మెన్స్? ఎంత బాగా పర్ఫార్మ్ చేశారు. తేజు నాకు బాగా తెలుసు, చాలా చాలా మంచి పర్ఫార్మర్. తనుశ్రీ యు ఆల్సో డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. నా కళ్ళు తేజు తర్వాత అట్లా వస్తే మీ మీదే ఉందన్నమాట. అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ కావ్య అండ్ తను కూడా చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఫైనల్ గా మన స్వాతి వచ్చి ఒక ఫినిషింగ్ టచ్ అన్నమాట. సూపర్. ఎవరు కొరియోగ్రాఫర్? రామ్ మాస్టర్. రామ్ మాస్టర్ మీరేనా కొరియోగ్రఫీ? ఆ మాత్రం ఉండాలి మరి. ఆ మాత్రం ఉంటది మరి. సూపర్ మాస్టర్, సూపర్. అన్ని ఫాస్ట్ నంబర్స్, ఫాస్ట్ బీట్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అందరూ ట్రైన్డ్ డాన్సర్స్. వాళ్ళతో మనకు వర్క్ చేసినప్పుడు యు ఆర్ కంపీటింగ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. ఒక ఛాలెంజ్ అది మీకు. చాలా చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. వెరీ నైస్ మాస్టర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ప్రెసిడెంట్ గారు ఎలా అనిపించింది ఊపు? అంతేనా? డాన్స్ చాలా బాగుందండి, అదిరిపోయింది. తనుశ్రీ అయితే అసలు బోన్స్ లాగా ఊగుతున్నాయి బాడీ. కాదు, ఆయన చెప్పాలనుకున్నది ఏంటి తెలుసా? బోన్లెస్ లాగా అన్నిటికంటే షాక్ అయింది ఏంటంటే, నేను కావ్య డి టైటిల్ కొట్టింది, తేజు ఆల్మోస్ట్ 4-5 సీజన్లు చేసింది, తనుశ్రీ కూడా డి చాలా సీజన్లు చేసింది, ఆ చివర మన ఆ అమ్మాయి కూడా చాలా సీజన్లు చేసింది. అలాంటి వాళ్ళు ఈ స్టేజ్ ఊగాలంటే మా అక్క రావాల్సిందే అంటే ఈ అమ్మాయి వచ్చి. నాకు అది కొంచెం షాకింగ్ గా అనిపించింది. నిజంగా ఇది మెచ్చుకోదగ్గ విషయం. నాకు రష్మి గారికి ఏదో నరేష్ ఏదో పడేసావు, చూసుకో పేపర్ పడిపోయింది. ఏంటి ఏం రాసింది? తెలుగులో రాసా. నాకు తెలుగు రాదు కదా చదవడం. ఒక్క నిమిషం ఏముంది ఇందులో? శాంతి స్వరూప్ కి నరేష్ కి అదియా. దయచేసి ఎడిటర్ గారు అక్కడి వరకే పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ.
అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ హంగామాలో నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ కాదు, ఏంటి ఆ గోడ మీద ఎవడో మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ ఏదో రాశాడంట. మీదనే ఉంటది నాకు తెలిసి. ఏయ్! ఒరేయ్, నువ్వే ఉంటావురా, నువ్వే ఉంటావు, నాకు పక్కా తెలుసు. నాకు డౌట్ ఉంది నీ మీదనే. నేను ఎందుకుంటాను నువ్వే ఉంటావురా, ఈ మల్లెపూలు ఇలాగే ఉన్నాయి. నువ్వు నాకు అక్కడ రాసిన దానికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు నీకు అది పేరు రావాలని సంగతి ఉన్నది. ఆ రాసిన పేపర్ ఏదో ఇక్కడ ఏడో పడినట్టు, గోడ మీద కాదంట, ఏదో పేపర్ మీద రాశారంట. చూపి. ఆగండి, నేను చదువుతా, మీరు గొడవ పడకండి. మహతికి పులిగాడికి మధ్య సంబంధం ఉంది. ఆడెవడు రాడు? ఏయ్ నా పిల్లలు ఏం నచ్చిందిరా నీకు? నేను సరదాకే తుప్పల్లోకి పోయినోని, అలాంటి తుప్పల్లోకి రమ్మంటే చూసుకో. ఇక చెప్పరా రే. చెప్పులు కాదు షూలు. సద్దాం స్కూల్ వద్దు. సద్దాం స్కూల్ కాబట్టి అట్లుంది, పులి స్కూల్ అయితే ఇంకా వేరుంటది. ఆగడి, అసలు ఈ గొడవలు ఏంటి, ఏం జరుగుతుంది? ఎవడు పడితే వాడు ఎవరికి వాళ్ళకి ఎవరు రాస్తున్నాడు, ఆడెవడో కనిపెట్టాలి. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఒక అఫైర్ మీటర్ అనేది నా దగ్గర ఉంది. ఓకే, ఆ అఫైర్ మీటర్ లో పేర్లు పెట్టి ఎవరిది ఎవరితో ఎలాంటి అఫైర్ ఉంది, ఎంత పర్సంటేజ్ లో ఉంది కనుక్కుందాము. అఫైర్ అన్నగానే చిన్న చీప్నెస్ వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా షుగర్ కోట్ చేసి ఒక హార్ట్ సింబల్ వేసి ప్రెజెంటింగ్ యూ లవ్ మీటర్. ఇక్కడ ఎవరైతే ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో ఈ రోజు ఎపిసోడ్ లో, వాళ్ళిద్దరి మధ్య లవ్ మీటర్ చూస్తాం. అది బాగా ఎక్కువ ఉంది అనుకో, మీ ఇద్దరి మధ్య లవ్ ఉన్నట్టు. అలా కాకుండా గోడ మీద వాడు రాశాడు కదా, వాళ్ళిద్దరి మధ్య కూడా చూస్తాం. అది ఎక్కువ ఉంది అనుకో, ఎఫ్ఐఆర్ ఉన్నట్టు. ఓహో, అలా కనిపెడతారా? ఎస్. కాబట్టి ఫస్ట్ ఒరిజినల్ గా వచ్చిన జిత్తుకి వర్షకి మధ్య, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఎపిసోడ్ లో, వాళ్ళిద్దరికి లవ్ ఎంత ఉందో ఒకసారి బేబీ దా. జిత్తుకి వర్షకి మధ్య లవ్ ఎంత ఉంది అనేది ఈ రోజు మన లవ్ మీటర్ చెప్పబోతుంది. బేబీ బేబీ దా దా. ఇప్పుడు గోడ మీద రాసిన పేరు ఇమానీల్ వర్ష. ఇప్పుడు ఆ లవ్ మీటర్ ఎంత ఉందో చూద్దాం. అన్న ఇప్పుడు సపోజ్ కు ఎక్కువ వచ్చింది అనుకో, మేమిద్దరం విడిపోవాలనా? 96 కంటే ఎక్కువ వస్తారా? విడిపోవాలా? బేబీ విడిపోయినా పర్లేదు, నువ్వు నాకు కావాలని. గోడ మీద రాసిన ఇమానీలు వర్ష లవ్ మీటర్. సారీ బ్రదర్, వర్ష నీదే, తీసేసుకో. నువ్వెవర్రా అసలు నన్ను తీసుకోమన్నానికి? ఇప్పుడు భాస్కర్, శాంతి, స్వాతి, ఇది ముగ్గురు మధ్య మరి పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. నీకు గోడ మీద తేజుతో రాశారు. తేజు, భాస్కర్. ఆ మీటర్ లో కరెక్ట్ గా ఉందా లేదో నాకు ఆది గారికి ఒకటి పెట్టండి, అది తెలిసిపోతుంది. ఓకే సరే. మామూలుగా తాగితే మీటర్ పెడతారు, ఇక్కడ మీటరే తాగినట్టుంది. నరేష్ కి మన మేకప్ వేసే ప్రమీలాకి. మేకప్ కాదు, హెయిర్ డ్రెస్సర్ ప్రమీల. మన హెయిర్ డ్రెస్సర్ ప్రమీలాకి లవ్ మీటర్. నా నువ్వు ఆ రూమ్ సైడ్ వెళ్తున్నప్పుడు అనుకున్నారని. పదే పదే మన రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్తూ నీ కన్ను హెయిర్ డ్రెస్సర్ మీద పడిందా? ఒరే, నువ్వు లాస్ట్ వీక్ ఎపిసోడ్ హెయిర్ స్టైల్ ఎవరు నీకు చేసింది?
అంటే హెయిర్ స్టైల్ చేస్తూ చేస్తూ తనని చిన్నగా తన తర్వాత మసాజులు. నాకంటే ముందు నువ్వే కదా హెయిర్ స్టైల్ చేయించుకుంది. రష్మి ఊరు మొత్తాన్ని తెచ్చాడు, కూర్చోబెట్టారు, వాడిని ఎవరినో కనిపెడతారని. వీళ్ళందరికీ ఆకలేస్తుందంట. ఆకలేస్తుంది అంతే కదా. మీ అందరికి ఫుడ్ అరేంజ్ చేస్తా. ఒక ఆమె వస్తుంది ఇక్కడ, ఆమె చాలా ఫేమస్ అన్నమాట, చాలా 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 ఫేమస్ కేటరింగ్ సర్వీస్. సో ప్లీజ్ వెల్కమ్ కుమారి గారు. ఈ రోజు ఎలాగైనా మన బిజినెస్ 10 లక్షలు వెనకేయాలి. అమ్మా ఏమండారమ్మా ఈ రోజు? ఇవాళ ఆలు ఫ్రై, టమాటా కర్రీ, పప్పు, సాంబార్, రసం, రైతా, చట్నీ. మన దగ్గర ఈ పదాలన్నీ రెడీగా ఉంటాయమ్మా. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. మొత్తానికి మా దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి. రండమ్మా, రండి బాబు. అందరికి వస్తాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ మా బిజినెస్ ట్రిక్ స్టార్ట్ అవుతుంది. ఆయన అందరూ బాగున్నారా నాన్న? లివర్ లాంటి 2 లివర్లు వేయరా? దానికయ్యా నమ్మలేవు. అమ్మా ఇది 2 లివర్లు పంచప్రసాద్కి పార్సిల్ చేయండి అమ్మా. నా బోటీలో వెంట్రుకలు వచ్చినాయి. నీ బోటీలో కూడా వచ్చినాయి, మరి రాలా చూసుకో. హలో, దొండకాయ పచ్చడి అన్నారు, దొండకాయ నాకు పర్లేదు. వీడికి పడినట్టుంది చూడండి. సరే, నాకు మటన్ కర్రీ వెయ్యు అండ్ మటన్ ఫ్రై కూడా వెయ్యి. ఆవిడకి ఏమో డీ డాన్సర్ల కంటే పెద్ద డాన్సర్ ఆవిడకి ఏమో. లివర్ లాంటి మీలా ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా వచ్చి వడ్డించాలి. అమ్మా చెప్పమ్మా, ఎవరెవరికి ఎంత అయింది చెప్పమ్మా. నాకు ఎంత అయింది? మీరేం తీసుకున్నారు? గుత్తి వంకాయ తీసుకున్నా. మీది 500 అయింది. 500? నేను తీసుకునేది 200. మరి నాదెంత అయింది? మీరేం తీసుకున్నారు? మటన్ కర్రీ, మటన్ ఫ్రై. మటన్ కర్రీ, మటన్ లివర్ అయితే మీది 5000 అయింది. ఏమా నాది ఎంత అయింది? మీరు ఏమేం తిన్నారమ్మా? అన్ని తిన్నానమ్మా. మీది 2,50,000 అయింది. అమ్మా నా 2 లివర్లు, 2 బోటీ, 2 కార్జము, 2 తలకాయలు ఎంత అయిందమ్మా? మీది 3 lakhs అయింది. 3 lakhs? కాదమ్మా, మొన్న వచ్చినప్పుడు ఒక రేట్ ఉంది, ఇప్పుడు వచ్చాక రేట్లు పెంచేశారేంటి మీరు? కాలాన్ని బట్టి మనము. నువ్వు ఇవాళ ఈ డ్రెస్ వేసుకున్నావు, ఈ డ్రెస్ 2 years ముందు ఎంత అయింది? 2 years బ్యాక్ అయితే ఒక 2000 అయింది, ఇప్పుడు అయితే ఒక 5000 అయింది. మరి అంతే కదా. ఇదే కరెక్ట్ టైం, ఏదో ఒకటి రాద్దాం. నాకు రష్మి గారికి డింగి 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 డింగి. అమ్మా అమ్మా, అయ్యో పేపర్ చూడండి. అమ్మా చూడు. ఏమా 1వ తరగతి చదువుకుంది, మరి ఇంకెందుకు ఇది? భోజనాలు అయిపోయాయి కదా, వెళ్ళి కూర్చోండి. మీరొక్కరే అమ్మటానికి మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీకు ఇంకొక పచ్చళ్ళ లాంటిని పరిచయం చేయబోతున్నా. కుమారి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వెల్కమ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కుమారి గారు ఫేమస్ అయినంతగా ఎవరు ఫేమస్ అవ్వలేదు. ఇక్కడ కాదు, అమెరికా నుంచి అనకాపల్లి వరకు అందరూ ఆ రీల్స్ లో కుమారి గారిని ఇమిటేట్ చేస్తూ చేస్తారు అన్నమాట. అమ్మా మాకు నిజంగా చెప్పండి, దీని ద్వారా మొత్తం ఆడియన్స్ అందరికి తెలియాలి. మిమ్మల్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికి తెలియాలి కదా. మీరు ఆ రోజు ఏదో 2 లివర్లు ఇంత కాస్ట్ అని చెప్పారు కదా, అంత కాస్టా అని అనుకుంటున్నారు. జరిగింది స్టోరీ ఏంటి? ఏం జరిగింది? వాళ్ళు 6 members వచ్చారు, 4 members 1 కర్రీ వేసుకున్నారు, అలా 900 అయింది. తర్వాత లివర్ ఎంత అని అడిగారు, 1000 అంటే 100 rupees ఓన్లీ కర్రీ. లివర్ కూడా ఎంచుకున్నారు వాళ్ళు, బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పి పార్సల్ కట్టేది కూడా దాంట్లో వేసేయమన్నారు వాళ్ళకి ప్లేట్లలో. అయితే వాళ్ళకి చెప్పాను అనమాట, ముందర సార్కే చెప్పాను, ఆయన వేస్తాను. ఆయనకేమో సార్ మీది మొత్తం 1000 అయింది. ఓహో, సార్ 900 + 100. కానీ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ వీడియో ఎవరు షూట్ చేస్తున్నారు కరెక్ట్ గా ఆ టైంలో? ఎవరు తీసేది అనేది మాకు తెలియదు. జనరల్ గా ఆవిడ షాప్ దగ్గరికి చాలా మంది వెళ్తారు, అందరూ వ్లాగులు కూడా చేసుకుంటారు. ఆల్మోస్ట్ మొన్న సందీప్ కిషన్ గారు కూడా కొట్టు దగ్గరికి వెళ్ళి సినిమా ప్రమోషన్ కూడా చేశారు. సో మొత్తానికి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ గానీ ప్రమోషన్స్ వల్ల మీకు మాత్రం పాజిటివ్ అయ్యింది కదా, నెగటివ్ ఏం కాలేదు కదా? ఫస్ట్ 2 days 3 days నెగటివ్ గా అనిపించింది. తర్వాత వచ్చి ఇలాగ ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళకి కారణం తెలియదు కదా. తర్వాత ఇలా చెప్పినాక కామెంట్ చేసిన వాళ్ళే సారీ అని చెప్తారు.
మరి కుమారి గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ రాగానే మీకు ఎలా అనిపించింది? కానీ నాదొక్కదే కష్టం అనుకున్నాను. ఇక్కడికి వచ్చినాక చూస్తే మీకు కూడా జనాన్ని నవ్విస్తానికి ఇంతలా మీరు కూడా కష్టపడుతున్నారంటే నాకు నిజంగా చాలా ఇది అనిపించింది. ఈ మాట చెప్పారు కదా, నిజంగా దట్ వాస్ వెరీ స్వీట్ అండి. బట్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు యూ కుమారి గారు. ఇలాంటి ట్రోల్స్ ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకొని దాన్ని పాజిటివ్ గా భావించి అంత బాగా జరిగింది కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ మే యువర్ బిజినెస్ ఫ్లరిష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఏంటి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చారు, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తారన్నారు. ఒక ఆట లేదు, పాట లేదు. ఆట కూడా ఉంటది, పాట కూడా ఉంటది. చెప్పండి ఏం కావాలి? పాట పెట్టండి ఏదైనా. సరే, యాజ్ యూ విష్. సో ప్లీజ్ వెల్కమ్ అనన్య అండ్ చైతన్య. చేరి నీళ్ళు చెతి చెరుపరా జరా జల్లి జల్లి పందర గడనే అంతరంగ సంబరమున రాళ్ళు గాయవే రసి కూడా కసి కౌకలాగు సరి జర జుడా రారమాడుకే ముడిబడా నిసి కేళి వేళ జత జోరా चलेगा चलेगा ये इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना वाना 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 show you wanna shake it up hey అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా కత్తింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కలవున్న కళ్ళకే కాటుకేలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మోతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా తమ్లా చూసి పోకలా సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా చేతానేను చెప్పిందలా నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కన్ను కలిసే వేళ ఊగిపోతాను మధురముగా ప్రతి క్షణమై జరగనిదే నేను అనువడమే I'm feeling high ప్రేమలోనే I'm flying now నీవననే ఉండిపోవను వన రెండు కళ్ళలోపల గుండె చాటులో ఎలా తీపి ఉప్పనే కళ నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమై నువ్వే చూడనతగా ప్రేమించాను నేనుగా మనకు తక్క మనిషి కడండి వాడిలో నా వేడి ఉంటే ఎగురుపడి ఎగపడిపోతూ వాడితోటి ఆడుకుంటే జంటైనా పిచ్చైనా మసుకేసుకొచ్చింది మూర్తైనా జోనైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండెట్టోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే ఊరిడిసి అడగదురా బామర్ది చెప్పింది చెయ్యదురా బామర్ది పక్కింట్లా కూసుంటది నా మీద షాడీలు చెప్తుంటది నా
గొంతు గోసిర్రంటూ బామ్మర్ది శోకాలు పెడుతుంటది. బామ్మర్ది ముచ్చట్లు చెప్పబోతే మీ అక్క మూతంతా తిప్పుతుంటది. సీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా కంటికి రెప్పోలే కాస్తడు మొగడు. ఎంతలోనైనా నువ్వెంట ఉంటే ఎదురు నిలిచివాడు గెలిచి వస్తాడు. గోసల్ని చూస్తా ఉన్నా ఏదైనా గుండెల్లా దాస్తాడులే. నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వారి పంచపానాలులే. బల్లే లక్క చీరాలక్క పేరాలక్క గుంటూరుక్క పుత్తూరుక్క తిరుపతిక్క. ఏ బల్లే లక్క చక్క ముక్క తనదేనక్క. అన్నయ్యొస్తే ఆంధ్ర కాదా అమెరికా. గోదావరి తీరం రాజనాల బియ్యం మరిచిపోనమా. ఓహో మా పల్లె పడుచుల గారడి కన్నులు మరిచిపోనమా. తిమ్మరాయల మిట్ట సంబరాల ఏటి గట్టు దుమ్ము తెగ రేగు రోడ్డు. చెడుగుడు 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 ఆడిన ముచ్చట పడి పడి పెరిగిన పచ్చని పసిరిక చడమడ చడమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ గుడికిన ఇడ్లీ దడ 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 అదిరెడు రైలు గడగడ గడగడ పరిగెడు కాలు బర 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 మడిచిన బీడ మెర 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 తిప్పిన మీ మనసుని వదలను మీ 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 మీ. ఏ బల్లే లక్క చీరాలక్క పేరాలక్క గుంటూరుక్క పుత్తూరుక్క తిరుపతిక్క. ఏ బల్లే లక్క చక్క ముక్క తనదేనక్క. అన్నయ్యొస్తే ఆంధ్ర కాదా అమెరికా. కూల్. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా. వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతిలయా నేనవుతా. కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని కనురెప్పల నీడలో కలి ఒదిగిపోని. ఓ ప్రియా దరి చేరితే దాచుకోనా. తొలి ప్రేమనే దోచుకోనా. ప్రియ రాగాలే గుండెలోన పొందుతున్న ఈ వేళ. ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. తానికేమో మరి తానికేమో మే కలిస్తివి. మరి నాకేమో సన్న బియ్య నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందులుగా పెరిగిపోయి నాకిచ్చిన నూకలేమో ఒక్క పుట కరిగిపోయి. ఆడ పచ్చరాల జుకాలిస్తివి. మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవులు చుకాలేమో దగాదగా మురిసిపోయి నాకు పెట్టిన కోకలేమో పీలికలై సరిగిపోయి. ఏం రసిక రాజుగో మరి నా దాసు భావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజుగో మరి నా దాసు భావ నీతో ఎప్పుడింత కిరికిరి. సౌకులాడి స్వప్న సుందరి నా పటేల మల్లె పందిరి. రచ్చరాజుకుందే ఊపిరి గుండెలోన డిరి 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 డిరి. వాట్ అ పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ పర్ఫార్మెన్స్? అనన్య, యు హ్యావ్ వెరీ వెరీ డిఫరెంట్ టెక్స్చర్ ఆఫ్ వాయిస్. చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. మోర్ దెన్ ద డ్యూయట్ సాంగ్స్, సింగిల్ గా పర్ఫార్మ్ చేసే సాంగ్స్ అంతా అద్దరు కొట్టేశారు అనన్య. యు హ్యావ్ అ బ్యూటిఫుల్ టెక్స్చర్ ఆఫ్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య గారు, యు ఆర్ అ వెర్సటైల్ సింగర్ అండి.
మీరు మెలడీ పాడినా చాలా బాగుంది, ఓపెన్ థ్రోట్ లో పాడినా చాలా చాలా బాగుంది. అండ్ యూ టూ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అసలు ఇలాంటి జడ్జ్మెంట్ ఎవరైనా ఇవ్వగలుగుతారా చెప్పండి? ఆది గారు స్థానం మీరు తీసుకున్నారా? ఆ స్థానంకి నాకు ఇప్పుడు వచ్చింది కదా, అది ఆవిడ నోట్లో వినాలని ఉంది. సాంప్రదాయని ఎందుకు? ఇందులో ఎంత డెప్త్ ఉందో తెలుసుకోవాలని నాకు. సరే, వీళ్ళ పాటలో ఎంత డెప్త్ ఉందో ఇప్పుడు మాకు శివాజీ గారు చెప్తారు. చాలా బాగుందండి. నాకు సంగీతం గురించి అంత తెలీదు. బాగుంటే డాన్స్ చేస్తాం, బాగాలేదంటే లేచి వెళ్తాం. బాగుంది కాబట్టి ఉన్నాం. అయ్యో, అలా కాదా చెప్పాల్సింది, అలా కాదా చెప్పాల్సింది. ఎగ్జాక్ట్ గా ఇద్దరు బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ. అలా అనిపించిందా మీకు? ది ఒరిజినల్ సాంప్రదాయని శుద్ధ పూస. నాకైతే ఇద్దరు వాయిస్లు చాలా బాగా నచ్చినాయి. ఇద్దరు ఫుల్ ఎనర్జీతో చాలా బాగా పాడారు. మధ్యలో ఎవడు అడుగుతుంది, ఏంటి బరెలక్క మీద ఇంత పెద్ద పాట ఎప్పుడు రాశారంటుంది. అది బరెలక్క కాదే, బల్లే లెక్క అని పాడుతున్నారండి. అసలు ఆ సాంగ్ తోనే ఈయన ఫేమస్ అయ్యారు. మీరే సమాధానం ఇవ్వాలి ఇప్పుడు. ఇవ్వండి చైతన్య గారు. అది బర్రెలక్క మీద పాట అయితే మొన్న ఎలక్షన్ లో ఆడేవారు కదండి. ఇది బల్లే లెక్క అని రజనీకాంత్ గారు సార్. రజనీకాంత్ గారు శివాజీ సినిమాలో అది. అంటే ఇప్పుడు నాకు తెలుగు రాదు, నన్ను ఉతికి ఆరేస్తూ ఉంటారు. అక్కడ ఏం పోయిందని? అసలు ఆవిడ దేనికి రియాక్ట్ అవుతుందో అన్నిటికీ ఊగిపోతుంది అక్కడ. తీరాలి తనువుల దాహం అంటే ఇలానే వస్తుంది. దాహం అంట తీర్చండి ఆది గారు. ఈ దాహం తీరనిది. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ దిస్ అమేజింగ్ కామెంట్స్. చాలా ఎంకరేజింగ్ గా వాళ్ళని మోటివేట్ చేశారు. అండ్ హియర్స్ విషింగ్ యూ బోత్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ కమింగ్ బ్యాక్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు ఆ మనిషి ఎవరు అనేది మీరు కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిపించి మాట్లాడతాను. ఓకేనా? ఏమో మా క్లారిటీ రావచ్చు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. నాకు చేయాలి సెల్యూట్, నాకు చేయాలి సెల్యూట్. కొత్తగా వచ్చిన ఎస్ఐ మీరే కదా సార్? నేనే. మీ పేరేంటి సార్? మర్రి స్వామి. కానీ ఆడేం సార్ సురేష్ కుమార్ అని ఉంది. నా బట్టలు నానబెట్టినా ఇట్టుటోన్ వేసేది కాదురా. ఒకడు ఎవడో వస్తా అని చెప్పి సార్ వాడు గురకా సార్ తిరుగుతా ఉంటాడు సార్ ఎప్పుడు. ఎవడు సార్? గురకా సార్. నేను నమ్మను. అది గురకా కాదు. సర్లే, ఏం చెప్తావు? ఎవరు డ్యూటీ ఇస్తలేదు సార్. మీ స్టేషన్ బయట గురకా వేసుకుంటా. స్టేషన్ బయట ఏం చెప్తావు? మీ స్టేషన్ లో దొంగలు పడుకుంటూ చూస్తా సార్. స్టేషన్ లో ఎవరు దొంగలు పడతారా? ఎందుకు పడతారు సార్? ఊరంతా దొంగలు పడుతుంది, మీ స్టేషన్ అని పడారా? గన్నులు బిన్నులు అన్నీ ఎత్తుకోపోతాను. నేను కాపలా ఉంటాను. ఎటన్నా డ్యూటీ చేసినప్పుడు. అరే, నువ్వు కానిస్టేబుల్ అంటున్నావు, నాకేమో నమ్మబుద్ధి అయితే లేదు. క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తే నువ్వు కానిస్టేబుల్. సరే సార్. ఓకే, ఎవరెస్ట్ ఎత్తు? సార్ నేను ఒక్కనే ఎత్తలేను సార్. ఒక 10 మందిని పంపించండి సార్. 10 మందిని పంపించండి సార్. ఎవరెస్ట్ ఎత్తు అంటే హైట్. అవును సార్. సరే, సారీ సార్. సరే, ఇంకో క్వశ్చన్ సార్. 1 తర్వాత ఏమొస్తుంది? 2 సార్. అదే సార్, వాడికి అంత ఈజీ క్వశ్చన్ అడిగారు. వాడి మొక్క వానికి అదే అడగడం ఎక్కువ, లేకపోతే అంటాడు. అరే రియాజ్ సార్, నువ్వు కానిస్టేబుల్ కాకముందు సార్ ఏం చేసేవాడివి? ప్రాంక్ వీడియోలు చేసేవాడిని సార్. ఎందుకు? వాళ్ళు చెప్తేనే కదా సార్ చేసింది. కావాలంటే ఉంది సార్, చూడండి సార్. వాళ్ళు చెప్తే చేసావా? అవును సార్. అవునా? అవును సార్. అంటే నువ్వు ఎవరు అన్నకు చెప్పు ఒకసారి. డైరెక్టర్ సార్. సార్ నేను ఇలాగే చూశాను సార్. అప్పుడు మనోడికి హెయిర్ లేదు. అప్పుడు ఎందుకు సార్ అన్నిసార్లు కొడతా ఉన్నారు? అంటే రీల్స్ లో 3 సార్లు కొట్టిన ఆయన. ఇక్కడ ఎవడో ఎఫ్ఐఆర్ల గురించి రాసుర్రా. అవును సార్. వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. అవును సార్, కనుక్కోవాలి సార్ మనం ఈరోజు. ఎవరు రాసిందంటావు? ఇమ్మానియల్ రాసినాడు సార్. ఇమ్మానియల్ రాసే ఛాన్స్ లేదురా. ఎందుకు సార్? రాద్దామని ముంగడ అనుకో సార్, వెనక్కి రావుతాయి. భూ ఆకర్షణ శక్తి వల్ల మనిషి ముంగడ వెనక్కత్తాడు. డార్క్ చాక్లెట్ కమాన్. ఎవడన్నా జుట్టు పెంచుతాడు, నువ్వు అది పెంచినావు. అవును సార్. నువ్వు తిన్నదంతా గడిగే పోతుంది, అందుకే గిడ పోతుంది.
ఎందుకు రాసినావు? ఏంటి సార్? గోడల మీద. జుట్టుకి ఆయిలే రాయను సార్, గోడల మీద ఏ రాస్తాను సార్ చెప్పండి? నేను రాయలేదు సార్. ఎందుకు రాసినావు చెప్పు. నేను రాయలేదు సార్. చెప్పు. రాయలేదు సార్. వీడు ఒప్పుకోవట్లేదు సార్ నిజాన్ని. కొట్టకండి సార్. కూర్చో. నాది సరిపోదు సార్ దాంట్లో. నాది సరిపోదు సార్ దాంట్లో. ఇది ఎంట్రీయా ఎగ్జిటా సార్ మంది ట్రాక్? సార్ కూర్చో చెప్తా. సార్ గూర్ఖా డ్యూటీ ఏమన్నా సార్? చట్టానికి న్యాయానికి కనిపించే ప్రతి 10 రూపాయలు అయితే 10 రూపాయలు 20 రూపాయలు కాదు, ప్రతి రూపాయలు అయితే. ఏమో సార్ మీరు పోలీసులనే గూర్ఖాని నాకెందుకు డైలాగు సార్? నేనైతే చేయలేదు సార్. నాకెందుకు నరేష్ మీద డౌట్ ఉంది సార్. అంతమంది అన్ని అనౌన్స్ చేస్తున్నా వాడు ఈఎంఐ ఉంది నేను అనౌన్స్ చేయను అన్నాడు సార్ వాడు. రేపు బుడ్డోడా ఎట్రా? బుడ్డోడా అంటే గుడ్డలోడి తీసి కొడతా. నువ్వు గుడ్డలోడి తీస్తే నిజంగానే బుడ్డోడు అనుకుంటారు. కాదురా సార్, స్కూల్లో ఆగస్టు 15 కి గెటప్ వేసినట్టు గెటప్ ఏంట్రా? అంటే ఊరు వాతావరణం కదా సార్, అందుకే. సార్ నాకెందుకో ఈ బుడ్డోడి మీద డౌట్ ఉంది సార్. ఈడి మీదే సార్. ఎంక్వైరీ చేస్తా ఆగండి సార్. రిమూవ్ దట్. సేఫ్టీ ఎంక్వైరీ చేయి. ఎంక్వైరీ చేయాలి సార్. ఎందుకు రాసినవరా? నేను ఎందుకు రాసినావు చెప్పు. నేను వర్షతో ఉందని. ఎందుకు రాసినావు పేర్లు? నేను చెప్పు చెప్పు సార్. ఈడు గొంతు పట్టుకున్నా మాట్లాడలేదు సార్. నేను రాశాను కానీ నేను ఆ గోడ మీద రాయలేదు సార్. ఎక్కడ రాసినావు? పేపర్ మీద రాసా. ఏ పేపర్ అది? కనబడ్డోళ్ళని చింపుతున్నాడు, తుడుస్తున్నాడు, ఆడైతే లొంగే పెట్టాడు సార్. సార్ వాడు గోడల మీద రాయట్లేదంట సార్, పేపర్ మీద రాస్తున్నాడు సార్. సరే ఇది మనతో కాదు, పెద్ద ఆఫీసర్ వస్తాడు, అప్పుడు మాట్లాడదాం. అంటే మీరు బ్యాడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారా సార్? ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు ఇదంతా కన్ఫ్యూజన్ వల్ల, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో దీని మీద బేస్ చేసి మేము ఒక పర్ఫార్మెన్స్ ని రెడీ చేసాము. అది ప్లీజ్ సీరియస్ గా చూసి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి. మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున స్పెషల్ పర్ఫార్మెన్స్. ఏంటన్నా ఇంకెప్పుడు ప్రపోజ్ చేస్తావు వదినకి? ఇవాళ ఎలాగైనా నా మనసులోని మాట చెప్పేస్తాను రా. ఆల్ ద బెస్ట్ అన్నా. వర్ష, ఏంటిమో? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పేమో. వర్ష, ఏమో వర్ష. నువ్వు ప్రపోజ్ చేస్తావని నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తొందరగా చెప్పేమో. ఐ లవ్ యూ వర్ష. ఎవడ్రా నువ్వు? నా కూతురునే పట్టుకుంటావా? నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాను సార్. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. దారుణ పోయి ఎవడో వచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోవడానికి నేనేమైనా ఎదవలా కనబడుతున్నానా? తనకేం తక్కువ నాన్న, మంచి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అన్నిటికీ మించి నా మనసులో గొప్ప స్థానం సంపాదించారు. ఇంకేం కావాలి? అర్హత తక్కువ వాడికి రామరాజు ఇంటికి అల్లుడు కావాలంటే ఉండాల్సింది నీ మీద ప్రేమ కాదు, అర్హత. అంటే ఏంటి? ఇప్పుడు ఒప్పుకోవా? ఒకవేళ వాడితోనే నువ్వు బ్రతకాలనుకుంటే మేము చచ్చామనుకో. వర్ష, నీకేమైనా పిచ్చి పట్టిందా? పెద్దవాళ్ళు ఏదో కోపంలో అలా మాట్లాడతారు, అంత మాత్రాన నువ్వు ఆవేశంగానే మాట్లాడతావా? మా నాన్న నన్ను వదులుకున్నంత ఈజీగా నిన్ను నేను వదులుకోలేనేమో. ఇక నుంచి నాకన్నీ నువ్వేమో. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nirara, aradya.
కొన్ని సంవత్సరాల తర్వాత. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. బాయ్ నాన్న. అమ్మా వర్ష, కొంచెం నేను బయటకు వెళ్ళే పనుంది. ఇంటి ఓనర్ వస్తానన్నాడు. ఈ రెంట్ డబ్బులు కాస్త ఇస్తావా? సరే అండి. అవును, మీ ఆయనేడమ్మా కనపడట్లేదు. ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. ఏం జాబ్ చేస్తుంటాడో? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ అంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని అమ్మాయిలు తిరుగుతూ ఉంటారే, అదేనా అమ్మా? అదే అండి. చూసుకో అమ్మా, జాగ్రత్త. అసలే బయట రోజులు బాగోలేవు. నువ్వు చూస్తే అమాయకురాల్లా ఉన్నావు. ఆయన అలాంటి వాడు కాదండి. మీ ఆయన అలాంటోడని నేను ఎందుకంటానమ్మా? మీ ఆయన మంచోడే, కానీ బయటోళ్ళు మంచిగుండాలి కదమ్మా. ఏదో నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావని చెప్తున్నానంతే. మీ ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఏం చేస్తాడు? అది కాదండి, అలసిపోయి వస్తారు కదా, భోంచేసి పడుకుంటారు. అదేంటి, నీతో గడపడా? అది కనీసం మనసు విప్పైనా మాట్లాడతాడా? లేదండి. ఏం మాట్లాడతాడులే అమ్మా. మనసు ఇక్కడుంటే మాట్లాడతాడు, మనసు ఎక్కడో పెట్టి వస్తాడు కదా, ఇంకేం మాట్లాడతాడు? నా కళ్ళ ముందే ఇలాంటి ఎన్నో సంసారాలు నాశనం అయిపోయాయి. నువ్వేదో జాగ్రత్త పడతావని చెప్తున్నానంతే. డబ్బులే కదా ఇవ్వాలి, ఓనర్ వచ్చాక నేను ఇస్తాను, ఇక మీరు వెళ్ళండి. వర్ష, తలనొప్పిగా ఉంది, ఒక కాఫీ పెట్టుకురా. సరే అండి. ఏమండి, ఎవరో శ్వేత అంట, ఫోన్. ఎవరండి శ్వేత? అవన్నీ నీకెందుకు, వెళ్ళి పని చూసుకో. వర్ష, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తా, అర్జెంట్ పని ఉంది. ఏమండి, కాఫీ ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడేస్తున్నావు? అర్జెంట్ పని అని చెప్పి వెళ్ళావు, అది ఇదేనా? ఏం మాట్లాడుతున్నావు? రోజు ఇంటికి లేట్ గానే వస్తున్నావు, దాంతో కులకడానికి వెళ్తున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను పిచ్చిదాని కాబట్టే కదా పోయి దాంతో కులుకుతున్నావు. వర్ష, నోటికి ఏది వస్తుంది మాట్లాడు. నువ్వు మాత్రం దేంతో పడితే దాంతో తిరుగుతూ ఉంటే నేను నోరు మూసుకొని ఉండాలి, అంతేనా? నువ్వు తిరిగినట్టు నేను వేరే వాడితో తిరిగితే ఏం చేస్తావు? ఛీ, అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నానే, మనశ్శాంతి లేకుండా పోతుంది. మనసు ఇక్కడుంటే మాట్లాడతాడు, మనసు ఎక్కడో పెట్టి వస్తాడు కదా, ఇంకేం మాట్లాడతాడు? నువ్వేదో జాగ్రత్త పడతావని చెప్తున్నాను. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా. వర్ష, వర్ష తలుపు తీ. వర్ష, వర్ష, వర్ష తలుపు తీ. వర్ష, వర్ష. ఇమ్ము, ఏ అమ్మాయి అయినా తన భర్త లైఫ్లో తనొక్కతే ఉండాలి అనుకుంటుంది. అలాంటిది తన ప్లేస్లో వేరే అమ్మాయి ఉంది అని తెలిస్తే తట్టుకోలేదు. నాతో నువ్వు హ్యాపీగా లేవని నాకు అర్థమైంది. తనతో అయినా హ్యాపీగా ఉండాలని ఇలా చేస్తున్నాను ఇమ్ము. తప్పు చేసావు వర్ష. హాయ్ అన్నయ్య. సారీ అమ్మా, పెళ్లికి రావటం కుదరలేదు. ఒకసారి వీలు చూసుకొని నువ్వు బావ ఇంటికి రండిరా, వదిన పరిచయం చేస్తాను. నువ్వు నా కూతుర్ని కూడా చూడలేదు కదా. తప్పకుండా వస్తానన్నయ్య. అనుమానం, చెప్పుడు మాటలు, మనిషిని ఎప్పుడూ కాల్చేసే నిప్పు కనులు. ఈ రోజుల్లో అనుమానాలతో పక్కవారు చెప్పిన మాటలు వింటూ అస్సలు జరిగిన సంఘటానికి దాని నీడలో జరిగిన అబద్ధానికి ఉన్న సంబంధం పట్టించుకోకుండా అలానే రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. తెలిసిన విషయం విషం కాకముందే అందులోని సత్యం గురించి ఆలోచించాలి, తొందరపడకండి.
మొత్తానికి వర్ష అండ్ ఇమ్ము ఎమోషనల్ సైడ్ చూసాం ఈ రోజు. అఫ్ కోర్స్ నమ్మకం అనేది ప్రతి ఒక్క రిలేషన్షిప్ ఫౌండేషన్. అట్ ద సేమ్ టైం గుడ్డి నమ్మకం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇట్స్ అ వెరీ థిన్ ఫైన్ లైన్, ఫైన్ బ్యాలెన్స్. ఇంద్రజ గారు, ఇది సాధారణ జీవితంలో మనం ఎదుర్కొనేదే. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు అనుమానం రావడం ఎంత సహజము, అది పోగొట్టడం కూడా ఒక్కొక్కరి రెస్పాన్సిబిలిటీ అండి. ఒకవేళ వైఫ్ కి వచ్చిన హస్బెండ్ కి వస్తే వైఫ్ కూర్చొని మాట్లాడితే తీరని సమస్య అంటూ ఏది లేదు. అండ్ ఇక వర్ష అద్దరగొట్టేశారు పర్ఫార్మెన్స్. అని ఇమ్ము చెప్పక్కర్లేదు, హీఈస్ అ వర్సటైల్ పర్ఫార్మర్. ఇంతకు ముందు కూడా చాలా పర్ఫార్మెన్సెస్ అయింది చూస్తున్నాం మనం. చాలా చాలా న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ కి ఏదైతే కావాలో అది న్యాచురల్ గా చేశారు. అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఒక్క సీనే వచ్చినా చాలా బాగా చేశారు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఈ మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ని కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్ ఎక్కడా? ప్రశాంత్ మాస్టర్ అందరికీ తెలుసు, కొరియోగ్రఫర్ విత్ అన్ ఎమోషనల్ టచ్ అని. ఈ విషయం మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉంటారు. మాస్టర్, ఈ కాన్సెప్ట్ మీద లేకపోతే ఎవరైనా మీకు ఇచ్చారా ఇది డెవలప్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఆయన ఇచ్చారు ఈ లైన్ ని రిప్రజెంట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ లైన్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి వర్ష గారు, ఇమాన్యుల్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ చాలా వర్క్ హార్డ్ చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నాకెందుకు మీరు గెజెటెడ్ ఆఫీసర్ లా కనపడుతున్నారు. మా వాళ్ళల్లో మంచోళ్ళు ఎవరనే సర్టిఫికెట్ మీరు ఇస్తే దాన్ని బట్టి మాకు అర్థమైపోద్ది. రాసినోడు కూడా దొరికేస్తాడు. అయితే మరి నాకు సెటప్ కావాలి. సెటప్ కావాలా? అదేనా, నా సెటప్ వేరే ఉంటది. వాడమే సెటప్ కాదు, మన సెటప్ వేరేనా? ఆ సెటప్ అంటే దేశరానమ్మా. గెజెటెడ్ ఆఫీసర్ గారు మన ఊరు వచ్చారు. ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరెవరు మంచోళ్ళు అనే సర్టిఫికెట్ ఇస్తారు. మిమ్మల్ని అందరిని నేను పిలుస్తా, అప్పటిదాకా వెయిట్ చేయండి. ముందు అసలు నేను మంచోన్నో కాదో సర్టిఫికెట్ తీసుకుంటా. నేను మంచోడు అనే సర్టిఫికెట్ ఇచ్చేయండి ఫస్ట్. సార్ భయం అవుతుంది సార్, భయం అవుతుంది సార్. రష్మి సార్ మాట్లాడట్లేదే. భయం అవుతుంది సార్. దీనికి మార్కులు ఇవ్వాలరా? నీకు మంచోడు సర్టిఫికెట్ ఇస్తే పోతా. ఏదో అన్నారు సార్. సాంప్రదాయిని. సరే రండిరా, వచ్చి అందరూ లైన్ లో నిలబడండి. ఇది కాదు కానీ నీకు ఒక కథ చెప్తా నేను. చెప్పండి సార్. ఇంత ఇప్పుడు ఓ 2 కోళ్ళు పెంచుతున్నారా? ఆ 2 కోళ్ళు బాగా పెరిగినాయి, గుడ్డు పెట్టే వయసు వచ్చింది, కానీ గుడ్డు పెట్టట్లేదురా. ఏం చేయాలి? అవిటిని చంపేయాలి సార్. గుడ్డు పెట్టని కూడా ఎందుకు సార్? బొక్క వేస్ట్. ఇప్పుడు ఇట్రా, మమ్మీ నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ 2 ప్రోగ్రామ్ కామెడీ. ఎక్కడ కామెడీ? సార్ కొట్టడం ఆపండి సార్. నువ్వెప్పుడు ఆపుతావురా? సాంప్రదాయిని. నీ సంగతి ఏంటి చెప్పు. సార్ మంచోడని. ఈ కట్ వద్దు సార్, ఈ కట్ అయితే బెస్ట్. బాగుంది. వాడికి తగిలింది కానీ మనం ఏం కాలేదుగా అని అడగాల్సిన అవసరం లేదు. నీకు ఒక కథ చెప్పాలరా. చెప్పండి సార్. నాకు తెలిసిన ఒక భార్య భర్తున్నారా. పాపం భార్య ఒక ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తా ఉంది. ఓకే సార్. వాడు మాత్రం పనికి మాలినోడు గాలి తిరుగుతా ఉంటాడు. ఇప్పుడు వాడిని ఏమనాలరా? అట్లా కుక్కను కొట్టినట్టు కొట్టాలి సార్ కదా. ఆ పిల్లం చేతులతో బతుకుతాడా? ఆడ ఒక మగోడా సార్? అసలు ఎదురుగా చెప్పరా. పిల్లం చేతులతో బతుకుతాడా? ఆడ అసలు మరి ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని సార్ మీరు 100 దెబ్బలు కొట్టండి, ఆ కొండలు కరిగించండి సార్. కొట్టడం ఆపండి సార్. నువ్వెప్పుడు ఆపుతావురా? సార్ మీరు అలా కొడుతున్నారు. మీ 90s ని 90 సార్లు చూసా. అరే 3వ ఎపిసోడ్ లో మా ఆవిడతో 2 డైలాగులు చెప్పదేంటి చెప్పురా. కామెడీ చేశా.
కామెడీ చేస్తావురా? కామెడీ చేస్తావు నాతోటి? సార్ కుర్చీలో పడి కూడా కొడుతున్నారు, కొట్టడం ఆపండి సార్. మరి నువ్వెప్పుడు ఆపుతావురా? నమస్తే అన్న. రే రమేష్, నాకు నేను చూస్తే గర్వంగాను పరమ దరిద్రంగా చాలా అద్భుతంగా అనిపిస్తుందిరా. థ్యాంక్స్ అన్న. ఎందువల్ల అంటారు సార్? ఎందుకంటే ఎవరైనా టీవీ నుంచి సినిమాకి వెళ్తారు, మా వాడు సినిమా నుంచి టీవీకి వచ్చాడు. కానీ రా, నాకు ఇంకోటి కూడా భలే అనిపిస్తుంది. అక్కడ నువ్వు లొకేషన్కి వచ్చినప్పుడు నీకివ్వటం కామనే, నీ అసిస్టెంట్లు కూడా క్యారవాన్ ఇచ్చేవాళ్ళు తెలుసా? అప్పుడు ఇప్పుడు అసిస్టెంట్లతో రూమ్ ఇస్తున్నారు ఇడికి. సార్ వచ్చాను సార్, ఏం చేయమంటారు? ఏ భాస్కర్, నువ్వు నరేష్ ఇంకోళ్ళు ఎవరన్నా తీసుకొని రా, మనిషికి 10,000 ఇస్తాను. అతనికి కర్రలు కాదు సార్, ఈ కుర్చీలు 2 మడత పెట్టేయండి సార్. నాకు 10,000, నరేష్ 10,000 దేనికి సార్? ఈవెంట్కి వెళ్తానమ్మా. ఈవెంట్ వద్దు సార్, మాకు మార్కులు కావాలి. మార్కులా? గుడ్ అని పెట్టండి సార్. ఈ ప్రపంచంలో నేనే కాదు, ప్రపంచం ఎందుకు నీ ఇంట్లో నీ కొడుకు కూడా బెటర్ రా. ఏ కొడుకు సార్? ఒకటో కొడుక, రెండో కొడుక? పంచింగ్ పలక్నామాకే పంచా. ఎన్నో కొడుకు అన్నావు కదా సార్. నాకు తెలిసిన విషయం ఏంటంటే అందరూ పెంపుడు కొడుకులే ఒరిజినల్ గా కష్టమంటగా మిమ్మల్ని మంచోళ్ళు అని చెప్తే నిజంగా శివాజీ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు ఎంత ఇన్వాల్వ్ అయి పర్ఫార్మ్ చేశారంటే ఆ చైర్ మొత్తం ఇరిగిపోయింది. అయినా అంతేనా? రష్మి, నాకు నిజం చెప్తున్నా కదా, నేను స్ట్రెస్ బస్టర్, నాకు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్తే. కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి నాగబాబు గారు ఉన్నప్పటి నుంచి చూసేవాడిని. వండర్ఫుల్ షో. నాకు స్ట్రెస్ బస్టర్ మాత్రం ఇదే చాలా ఇష్టం, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. సో నాకు పేరు వచ్చిందే కామెడీలో. సో కాబట్టి ఇది అసలు పెద్ద విషయమే కాదు. We all loved it. అండ్ మ్యామ్, మొత్తానికి ఎవ్వరికి సర్టిఫికేట్ రాలేదు. నోబడీ ఇస్ గుడ్, అందరూ గాడిది గుడ్లే. మరి ఏం ఆయనకి అందరి గురించి తెలుసుంది, ఆల్రెడీ అన్ని వివరాలు తెలుసుంది. కానీ ఇలాంటి ఆయన రావాలి, అబద్ధం పెట్టుకొని ఇచ్చారు చూడండి, అలాంటిది ఇస్తే గానీ వీళ్ళకంత బుద్ధి రాదు. ఇప్పుడు కరెక్ట్ అయిన పర్సన్ వచ్చారు, ఎస్పెషలీ ఆది గారు. యాంకర్ కి వీళ్ళకి కూడా చిన్న కోటింగ్ ఇచ్చారు, వాళ్ళు సరిగా ఏం చేయరు. సూపర్ గా వాళ్ళతో కలిసిపోయి ఫన్ క్రియేట్ చేశారు. వాడు మొత్తానికి ఈ స్కిట్ ని మాత్రం అందరూ హిలేరియస్ గా ఎంజాయ్ చేశారు. సో వన్స్ అగైన్ a big round of applause for #90s a middle class biopic. మరి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్నో జరుగుతున్నాయి. ఆటలున్నాయి, పాటలున్నాయి, గేమ్స్ ఏవి? అదే కదా ఆటలు. ఆటలంటే మీరు ఆడటం కాదు, మాతో గేమ్స్ ఆడిచ్చాలిగా. ఆడిపిద్దాము, గేమ్స్ కదా మీ అందరికి కావాల్సింది. సరే, ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి మీరేంటి ఇది అంతా ఏంటని ఆలోచిస్తున్నారా? అసలు ఈసారి నేను ప్లాన్ చేసిన గేమ్ అలా ఇలా కాదు, ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ప్లాన్ చేశా. కానీ ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లెట్ us వెల్కమ్ 2022 బ్రాంజ్ మెడల్ విన్నర్ ఇన్ హెప్తలాన్, మిస్ నందిని. సో ఈ రోజు నందిని గారు శ్రీదేవి డ్రామా కంపెనీలో మాతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ us ప్రౌడ్. హెప్తలాన్ లో బ్రాంజ్ మెడల్ రావడం అనేది చాలా 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 గొప్ప విషయం అండి. అండ్ 2022 లో యూ గాట్ దిస్ విన్. యూ మేడ్ us ఆల్ ప్రౌడ్, మేడ్ ద కంట్రీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మేము మీకు థ్యాంక్ యూ చెప్పాలి, అందరిని ఇంత ప్రౌడ్ గా ఫీల్ చేయించినందుకు. మరి ఈ గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళందరికీ, కానీ మీరు దగ్గరగా ఉండి ఆడిపించాలి. ఈమె ముందు ఎలాంటి చీటింగ్ గానీ ఎలాంటి నాటీనెస్ గానీ చూపిస్తే అసలు మీరు ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా చితగొట్టేయండి. అర్థమైందా? భాస్కర్ గారు, నేను ఆవినే చూస్తున్నాను, తేడా వస్తే కుక్కర్ కొట్టడు కొడుతుందని భయం వేస్తుంది.
అందుకే ప్రతిసారి మమ్మల్ని ఆట పట్టిస్తారు వీళ్ళు. ఏది చెప్పినా అలా చేయకుండా. మీకు తెలియని విషయం ఏంటంటే అతను ఇంకా చాలా పెద్ద అథ్లెట్. అతను ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి దూకాలి, ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి దూకాలి. సరే దూకడం ఎక్స్పర్ట్ కాబట్టి ఈ గేమ్ లో కూడా మనకి దూకే వాళ్ళే కావాలి. ఎందుకంటే ఇవన్నీ బార్స్ ఉన్నాయి కదా, అటు నుంచి అటు వెళ్ళాలి. రియాజ్ గారు దూకడు దూరిపోతాడు. అందుకే ఫస్ట్ మీరు అండ్ భాస్కర్ గారు ఆడతారు. రండి. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 1 2 3 4. సో ఈ 4 హర్డల్స్ చూస్తున్నారు కదా, అక్కడ వచ్చి ఒక అమ్మాయి నుంచొని ఉంటది. ఇక్కడ నుంచి దూకేసి అటువైపు వెళ్ళి అమ్మాయిని టచ్ చేసి మళ్ళీ దూకి అక్కడ ఇప్పుడు మీరు ఉన్న పొజిషన్ లో తిరిగి రావాలి. ఎవరు ఫస్ట్ రిటర్న్ వస్తారో వాళ్ళు విన్నర్స్. చిన్న డెమో. ఇది మీరు చేయాల్సింది. భాస్కర్ గారు, ఆయనకి ఏదైనా అయితే 4 ఫ్యామిలీలు ఏమైపోతాయి? 4 ఫ్యామిలీలు కరెక్ట్ గా 4 రాడ్లు ఉన్నాయి. 4 రాడ్లు ఉన్నాయి. నాకెందుకో ఈ రెండో కడ్డీకి నీకు పెద్ద ఆపరేషన్ అయితే అనిపిస్తుంది. 3 2 1. అక్కడ నీ మూడు కోసం ఒక ఫ్లయింగ్ కిస్ ఇప్పిస్తా. తేజు, ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వరా? అయ్యగారు మీకేం కాదు, అడుగుకోండి, అడిగిరండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? సార్ ఏమైంది? 4 అన్యాయం జరిగింది. ఒక్కరికి జరిగిన అన్యాయం కాదు, 4 జరిగిన అన్యాయం అది. అయ్యా మాకు గేమ్స్ వస్తాయ్యా, ఇది ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. సందీప్ గారు, బాబు గారు తొందరగా రావాలి. భాస్కర్ గారు ఓకేనా? అతనికి ఏమైనా వాటర్ తాపండి. తాపలేదా? ఆ ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాం. కళ్ళు ఎర్రగైపోయింది. ఈ మెడ ఎందుకు పెట్టేసింది నాకు అర్థం కాలేదు. సందీప్ 3 2 1 గో. ఓరే మీ గడుపులు మాడా, ఏ గేములు పెట్టారా? జనాలు పిట్టలు పడిపోయినట్టు పడిపోతున్నారు. ఈ రోజు ఆల్అౌట్ చేసిందాక నిద్రపోను. మీ ఇద్దరు రండి. రియాజ్ గారు, నరేష్ గారు చేయి పెట్టి దూకమని చెప్పండి. మీరు టచ్ చేసి దూకొచ్చు. 3 2 1 గో. ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 చోరున వేటకే వచ్చినాడే పోరడే, ఆగని కోతకే ఎడపెడ చూడడే, తీర సెంగు కంతులకు ఎదురడి గుంటడే. రియాజ్ గాడికి వాడి సాహసానికి ఒక్కరు కాదు, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ తలా ఒక ముద్దు పెట్టాలి. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. మా నువ్వు స్టార్ట్ చేయ. వాళ్ళు పాపం వాళ్ళ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. అది మా మహతీరా. స్వాతి, స్వాతి రారా. నా కోసం దూకితే నేను పెడతా డెఫినెట్ గా. నీ కోసం మళ్ళీ దూకితేనా? మళ్ళీ నా కోసం దూకితే పెడతా. అదా ఈ రోజు రెడీగా ఉన్నాడు రా. ఒక నిమిషం, మా వాడి అబ్జెక్షన్లు ఉన్నాయంట. 2సారి దూకుతున్నా కాబట్టి ముద్ద కూడా కాదు, హగ్గు కూడా కావాలా. ఆగకుండా దూకితే 2, పరిగెత్తకుండా దూకుతుందా? ఉరిమే మప్పులు ఉప్పెన కానీ నీళ్లకు బదులు నిప్పులు రాని
సరే ఇటు అందరూ పెట్టారు కదా, అటు తిరగమని అటు పెడతా. ఆహా ఇటా దా. సో నందిని గారు, ఐ హోప్ మీరు ఈ సెగ్మెంట్ ని ఎంజాయ్ చేశారు, చిన్నగా ఫన్ గా. సో ఐ హోప్ ఎంటర్టైనింగ్ పరంగా మాత్రం మేము మిమ్మల్ని సాటిస్ఫై చేసాము, గేమ్ పరంగా కాకపోయినా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఈ గేమ్. మీకు నచ్చింది కానీ భాస్కర్ చచ్చింది. బట్ నిజంగా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. మీరు దేశాన్ని రిప్రజెంట్ చేశారు, యూ మేడ్ us ఆల్ ప్రౌడ్ కాబట్టి. సో వీ హ్యావ్ అ స్మాల్ వీడియో ఫర్ యూ. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఏవి ప్లీజ్. Nandini Agasara of India. Agasara is going to come across the line and wins it 24.47, a new personal best. A big round of applause. On an international level, China lo, Heptathlon lo, 2022 lo, she made us proud. She brought back home a bronze medal. So once again, a big round of applause and congratulations to her. మీ పేరెంట్స్, I think they are here today. ఇక్కడ ఉన్నారు, మమ్మీ డాడీ ఉన్నారు. అంకుల్ అండ్ ఆంటీ మీరు కూడా. సో ఏషియన్ గేమ్స్ లో చైనాలో ఇండియాని రిప్రజెంట్ చేసిన తర్వాత ఇలా ఒక బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చిందండి మీ అమ్మాయి. ఎలా అనిపిస్తుంది? చాలా గర్వం అనిపిస్తుంది మేడం, చెప్పడానికి మాటలు కూడా రావు. డాడీ ఇలాగ వెళ్తానంటే నాకు ఎందుకో తను చూసి ఏదైనా సాధించగలదు, తను ఏం అనుకుంటే దానికి అడ్డుపడకూడదు అనేసి అలాగే పెంచుకొని వెళ్ళాను మేడం. ఈ రోజు మీ అమ్మాయి ఏషియన్ గేమ్ మెడల్ కొట్టింది అంటే ఆమె కొట్టింది మామూలు కాదు, మన ఇండియానే గెలిచింది అనేసి నాకు. ఇప్పుడు మళ్ళీ ఒలింపిక్స్ కి సాడిపించాలనేది నాకు పెద్ద ఆశ ఉంది. సో ప్లీజ్ ఇన్ యువర్ వర్డ్స్, అసోసియేషన్ దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మీరు ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్లీజ్ క్లియర్ గా చెప్పండి. నా పేరు నందిని అగసర మ్యామ్. రీసెంట్ గా జరిగిన ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచాను హెప్టాథ్లాన్ ఈవెంట్ లో. నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ లో చదువుతున్నాను ఇప్పుడు. అండ్ ఐ థ్యాంక్ గోపిచంద్ సార్. బుక్స్ లో చూసేదాన్ని, అలాంటిది ఐఎమ్ ఇన్ హిస్ అకాడమీలో నాకు స్టే ఇచ్చి ఫుడ్ ఇచ్చి సో ఏషియన్ గేమ్స్ కి నన్ను తయారు చేశారు సార్. నేను 2018లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఐ హావ్ ప్లేడ్ 40 నేషనల్స్ అండ్ దాంట్లో 30 నేషనల్ మెడల్స్ మ్యామ్. అండ్ ఐ హావ్ 3 నేషనల్ ఇండియన్ రికార్డ్స్ నా పేరు మీద ఉంది. 3 ఇంటర్నేషనల్స్ ఆడాను. ఏషియన్ గేమ్స్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒక టైంలో ఎట్లంటే షూ లేవు, ఒక టైంలో నైట్ మీట్ ఆడాలి, అలాంటి టైంలో ఇంజరీ అయిపోయింది. సో నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు. సో ఐ ఫెల్ట్ వెరీ లైక్ నేను కిందకి వెళ్ళిపోయాను, డ్రాప్ అయిపోయాను. ఏంటంటే మళ్ళీ తర్వాత కోచెస్ అందరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ వరకు మెడల్ కొట్టాను. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒలింపిక్స్ లో మీరు గోల్డ్ తీసుకొని రావాలంటే మీకు ఏం కావాలి? ఇఫ్ మై ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా బాగుంటే దెన్ ఐ విల్ ఆల్సో బి బెటర్. మెంటల్ పీస్ ఉండాలి, అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఫైనాన్స్ బాగుంటేనే వస్తుంది. ఎస్ మ్యామ్. అంటే నాకు ఒక్కటే కల, డాడీ చెప్పినట్టు ఎంత కష్టం వచ్చినా ఐ డెఫినెట్లీ రీచ్ ఒలింపిక్స్ మ్యామ్. అండ్ దాంట్లో మెడల్ తీసుకునే వస్తాను. అండ్ మనకు కావాల్సింది ఇదే, ఈ కాన్ఫిడెన్స్ మాకు కావాలి. ఆది గారు, ఇంటి నిండా మెడల్స్ కొట్టిన ఒక అమ్మాయికి కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి లేకపోవడం నిజంగా బాధాకరం. ఆ విషయంలో మాత్రం నేను ఇచ్చే అమౌంట్ మీకు ఎంతవరకు ఉపయోగపడుద్దో నాకు తెలియదు, కానీ నేను ఇవ్వడం వల్ల ఇంకో నలుగురు ఇస్తారని ఆశిస్తూ నేను ఈ ఎపిసోడ్ పేమెంట్ ని ఈ అమ్మాయికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఇవ్వడం వల్ల ఇంకో నలుగురు ఇస్తారని ఆశిస్తున్నాను అంతే. డెఫినెట్ గా ఆ నలుగురులో నేను కూడా ఒకరిని.
మీరు ఒలింపిక్స్ లో మెడల్ తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విల్ ఆల్సో డెఫినెట్లీ ఫైనాన్షియలీ హెల్ప్ యూ. అండ్ అది కాకుండా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే ఐ ఆల్వేస్ బి అ కాల్ అవే. ఇంద్రజ మ్యామ్, నేను కూడా నా వంతైనది నేను తప్పకుండా మీకు నేను చేస్తాను. నా నంబర్ కూడా తీసుకోండి. మీరు ఎప్పుడైనా సరే నాకు ఒక కాల్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఏదైతే ఉందో అది నేను ఇప్పుడే మీకు అందివ్వాలని అనుకుంటున్నాను. అండ్ క్లారిటీగా చెప్పాలంటే ఒకవేళ ఇలాంటి స్పాన్సర్స్ గానీ ఎవరైనా ఫైనాన్షియల్ గా మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఎలా టచ్ లో రావాలి? త్రూ ది అకాడమీ. నేను గోపిచంద్ అకాడమీలో ఉంటాను. సో ఎనీవన్ కాంటాక్ట్ గోపిచంద్ అకాడమీ. సో ఉంటారు గోపి సార్. సో హీల్ ఇన్ఫార్మ్ మీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ప్రెసిడెంట్ గారు, మీరు 100% గోల్డ్ మెడల్ కొడతారు. నా పేమెంట్ కూడా మీకు అందేలా చేస్తాను ఈ ఎపిసోడ్. సో నందిని హ్యాపీ? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అండ్ ఐ డెఫినెట్లీ ప్రామిస్ యూ దట్ ఐ డెఫినెట్లీ విన్ ఒలింపిక్స్ మెడల్. అది కూడా గోల్డ్ గెలిచి నేను ఇక్కడికే వస్తాను మళ్ళీ. అండ్ వన్ లాస్ట్ టైం, ఒకవేళ స్పాన్సర్స్ గానీ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసిన వాళ్ళు ప్లీజ్ రిమెంబర్ గోపీచంద్ అకాడమీలో నందిని గారు ఉంటారు కాబట్టి యూ కెన్ గెట్ ఇన్ టచ్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో డ్యూటీ పరంగా శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇంద్రజ గారు మీరు కూడా స్టేజ్ మీద వచ్చి జాయిన్ అవుతే నెక్స్ట్ ఏంటి అనేది చెప్తారు. సో ముఖ్యంగా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పిలిచారు, కానీ అసలైన వర్క్ ప్రెసిడెంట్ గారిది. అసలు ఆ గోడ మీద ఎవరు ఏంటి అవన్నీ రాస్తున్నారో ఎవరు అనేది కనపడడం ఆయన పని. కాబట్టి ప్రెసిడెంట్ గారు, మీరు అలాగే ఊరు వాళ్ళు కూడా అందరూ వస్తే అసలు ఏం జరిగింది, ఎవరు ఇవన్నీ చేశారు తెలుసుకుందాము. ఇందాక జరిగిన ఎమోషనల్ కంటెంట్ చూసారు కదా మీరు. సో చెప్పుడు మాటలు వినడం లేదా ఇలా చిచ్చు పెట్టే వాళ్ళందరూ మన మధ్య ఉంటారు కాబట్టి నాకెందుకో అలాంటి ఏదో ఒకటి జరిగి ఉండాలే గాని ఎవరికి ఎవరితోనూ రాంగ్ అఫేర్ లేదని అనిపిస్తుంది. సో ఇక్కడైతే తప్పు జరిగినట్టు నాకైతే ఏం అనిపించలేదు. అసలు మిమ్మల్ని పిలిచిందే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మధ్యలో మా వాళ్ళు కనిపెడతారని. ఈ ఊర్లో పెళ్లి పెట్టాకులు లేనడు నువ్వు ఒక్క అనుకున్నాను. ఎక్కువగా మాట్లాడినప్పుడే ఈయనే అయ్యుంటారని అనుకున్నాను. చూసారా, నాకు పెళ్లి సంబంధం చూస్తానని చెప్పి నేను మీ ఇంటికి వస్తే నా మీదే ఫ్రస్ట్రేషన్ నిజం చూపిస్తాను. చెప్పు, నీకు పెళ్లి అవసరం? పెళ్లి కావాలి. ఇలాంటి వాడిని ఈ ఊరు నుంచి వెళ్ళేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్, నాకు రష్మికి ఎఫ్ఐఆర్ ఉందని గోడ మీద. ఇదండి మన ఇవాల్టి సండే స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.